హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. బహిష్కరణ. అంజలి, రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగల్ల కీ రోల్స్ ప్లే చేసిన ఈ సిరీస్ జీ5లో స్ట్రీమ్ అవుతోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత అంజలి మళ్ళీ ఈ సిరీస్లో ఒక బోల్డ్ క్యారెక్టర్ చేసింది. ట్రైలర్ చూశాక ఇదేదో రా అండ్ రస్టిక్ సిరీస్ అనిపించింది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సిరీస్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూసేద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే 1997లో గుంటూరు డిస్టిక్ పెద్దపల్లి అనే విలేజ్లో జరిగే కథ ఇది. శివయ్య ఆ ఊరికి ప్రెసిడెంట్. ఊరు మొత్తం ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. శివయ్యకి రైట్ హ్యాండ్గా లోవర్ క్యాస్ట్కి చెందిన దర్శి పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు పుష్ప అనే ప్రాస్టిట్యూట్ ఆ ఊరికి వస్తుంది. ఆ తర్వాత శివయ్య అండ్ దర్శిల జీవితాలు ఎలా మారిపోయాయి అనేది మిగతా కథ. డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు చిన్న వార్నింగ్, ఈ సిరీస్లో అడల్ట్ కంటెంట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, సో ఫ్యామిలీతో చూడడం అవాయిడ్ చేయండి. బహిష్కరణ టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఊర్లో ఉండే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి అని. అయితే క్యాస్ట్ గురించి ఉంటుంది, కానీ ఈ సిరీస్ మోర్ ఆఫ్ ఏ రివెంజ్ డ్రామా. జస్ట్ 6 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ 30 to 40 minutes ఉంటుంది, ఎక్సెప్ట్ లాస్ట్ ఎపిసోడ్. మంచి రస్టిక్ ప్రిమైజ్ అండ్ నాన్ లీనియర్ నరేషన్తో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఎపిసోడ్ చూసేలా క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది. సెకండ్ ఎపిసోడ్ నుండి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి కథను నరేట్ చేయడం కాసేపు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ప్రతి ఎపిసోడ్ ప్రెడిక్టబుల్గా వెళ్ళడంతో రొటీన్ సిరీసే కదా అని అనిపిస్తుంది. ఈ సిరీస్లో ఉన్న స్టోరీ కొత్తదేం కాదు, చాలా సినిమాలో చూసిన స్టోరీని, కానీ ఎక్కడా ఓవర్ ది టాప్ వెళ్లకుండా చాలా హానెస్ట్గా ప్రజెంట్ చేశారనిపించింది. కొన్ని సీన్స్, మెయిన్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్స్ ఈ సిరీస్కి ఉన్న ప్లస్ పాయింట్స్. సిరీస్ అంతా కూడా ప్లెయిన్గా వెళ్ళడం, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని గెస్ట్ చేసేలా స్క్రీన్ ప్లే ఉండడం, ఎక్కడ ట్విస్ట్ లేకపోవడం, ఉన్న ట్విస్ట్ కూడా ముందే గెస్ట్ చేసేలా ఉండడం మైనస్ పాయింట్స్ అనిపించింది. ట్రైలర్లోనే అసలు విలన్ ఎవరో చెప్పేసేసరికి అసలు సస్పెన్స్ ఫ్యాక్టర్ అనేది లేకుండా పోయింది. చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ లైక్ అంజలి, శ్రీతేజ్, రవీంద్ర విజయ్ అండ్ అనన్య నాగల్ల చుట్టే స్టోరీ అంతా రన్ అవుతుంది. లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ ఏ ఒక్క క్యారెక్టర్కి కూడా బ్యాక్ స్టోరీ చెప్పకపోవడం అండ్ ఒకే పాయింట్ మీద సిరీస్ అంతా ఉండేసరికి సిరీస్ మధ్యలోనే బోర్ కొట్టడం స్టార్ట్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ పెట్టి వాటిని మెయిన్ ప్లాట్కి కనెక్ట్ చేసి ఉంటే మల్టిపుల్ లేయర్స్లో స్టోరీ రన్ అవుతూ ఉండేది. దాంతో రొటీన్ స్టోరీని అయినా ఎంగేజింగ్గా అనిపించేది. బహిష్కరణని బ్యాడ్ సిరీస్ అనలేం, అలాగని గుడ్ సిరీస్ అని కూడా అనలేం. ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అంతే. 6 ఎపిసోడ్స్ అండ్ ప్రతి ఎపిసోడ్ రన్ టైం కూడా తక్కువే కాబట్టి బింజ్ వాచ్ చేసేయచ్చు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేసిన అంజలి మళ్ళీ ఈ సిరీస్లో పుష్ప అనే ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేసింది. పేరుకి ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అయినా ఎక్కడ ఓవర్ ది టాప్ వెళ్లకుండా చాలా సెటిల్గా పర్ఫామ్ చేసింది. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్లో కనిపించే శ్రీతేజ్కి మంచి క్యారెక్టర్ పడింది ఈ సిరీస్లో. దర్శి క్యారెక్టర్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇక ఈ షోకి షో స్టీలర్ రవీంద్ర విజయ్. శివయ్య క్యారెక్టర్ని తన పర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్ డెలివరీతో బ్రిలియంట్గా పోర్ట్రే చేశాడు. అనన్య నాగల్ల, మహబూబ్ బాషా ఉన్నంతలో బాగా చేశారు. టెక్నికల్గా బహిష్కరణ బాగానే ఉంది. విలేజ్ని సీరియస్ మూడ్కి తగ్గట్టుగా చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఎస్పెషల్లీ కొన్ని ల్యాండ్స్కేప్ ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ అనలేం, కానీ బాగానే ఉంది. డైరెక్టర్ ముఖేష్ ప్రజాపతి రొటీన్ స్టోరీని చూస్ చేసుకున్నా చాలా హానెస్ట్గా ప్రజెంట్ చేశాడు, కానీ రైటింగ్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండాల్సింది. అంజలి క్యారెక్టర్ ప్రాస్టిట్యూటే అయినప్పటికీ ఎక్కడ వల్గర్గా పోర్ట్రే చేయకుండా కథకి ఎంత అవసరమో అంతే పోర్ట్రే చేయడం మెచ్చుకోదగ్గ విషయం. ఓవరాల్గా బహిష్కరణ రొటీన్ స్టోరీని అయినా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కోసం అండ్ కొన్ని మూమెంట్స్ కోసం ఒకసారి చూడొచ్చు. మరి ఈ సిరీస్ పైన మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.